తెలుగుదేశం పార్టీ తెగించి నిర్ణయం తీసుకుంది. అయితే చాలా తెలివైన నిర్ణయమే తీసుకుంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఒంగోలు నుంచి. అయితే ఆయన వాళ్ళ అబ్బాయిని పోటీ పెట్టాలని కోరుకున్నారు, రాఘవాని. అయితే రాఘవ ఈ మధ్యనే ఏదైతే లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత బెయిల్ మీద వచ్చారు, ప్రస్తుతం అప్రూవర్గా ఉన్నారు. ఇప్పుడు ఆ లిక్కర్ కుంభకోణం కేసులోనే కేజ్రీవాల్ జైల్లో ఉంది, తర్వాత కవిత జైలుకి వెళ్ళింది, వీళ్ళందరిది కూడా. ఇప్పుడు అందులో నిందితుడైనటువంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే అది కాస్త రచ్చ అవుతుంది. వాస్తవంగా ప్రస్తుతం నేషనల్ మీడియా ఆంధ్రాన్ని పట్టించుకోవట్లేదు, కానీ లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ బోలెడన్ని ఉన్నాయి. ఏది బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళకి సీట్లు ఇక్కడ, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ నేషనల్ మీడియా ఆంధ్ర మీద పెద్దగా పట్టించుకోవట్లేదు, కాబట్టి ధైర్యంగా కథ నడుస్తుంది. అదే ఇదివరకైతే డిబేట్లు అవన్నీ చేస్తున్నారు దేశంలో ఉన్నటువంటి ఇతర అంశాల్లో. ఇప్పుడు మహువా మొయిత్రా ఇట్లాంటివన్నీ చర్చించినప్పుడు ఆంధ్రలో బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టినటువంటి వాళ్ళకి సీట్లు అన్నటువంటి అంశం మీద ఎందుకు చర్చలు జరగట్లేదు అంటే అదే కోణంలో ఉంది. ఇప్పుడు ఆ లిక్కర్ కుంభకోణం కేసులో ఒకవేళ 2 రోజులు పోయిన తర్వాత ఇది ఇప్పుడు ఈ వేడిలో ఉన్నప్పుడు ఇస్తే ప్రాబ్లం అని చెప్పి భావించి శ్రీనివాసులు రెడ్డి గారికే సీట్ ఇవ్వడానికి సిద్ధమైంది. తద్వారా ఉభయ కుశలోపరి, ఒకటి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసినట్టు, రెండో పక్కన పార్టీకి కాంట్రవర్సీ రాకుండా చూసుకోవడం అన్నటువంటి అడుగు వేస్తుంది. మరొక వైపున ఒక 3-4 చోట్ల అసెంబ్లీ అభ్యర్థులు కూడా మార్చేందుకు రెడీ అవుతోంది అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసింది. కాబట్టి దాదాపు నిజమే అవ్వచ్చు, ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్లన అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి తేడాలు ఉన్నాయి కాబట్టి మారుస్తున్నారన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ మార్పులు ఉంటాయి అని చెప్పచ్చు. ఇందులో వచ్చేటప్పటికి ఇప్పటికే ప్రకటించిన 2-3 అసెంబ్లీ అభ్యర్థుల మీద టీడీపీ పునరాలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందంటే వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు. అనంతపురం జిల్లా మడకశిర స్థానానికి తొలుత అనిల్ పేరు ప్రకటించారు. ఆయనతో మాజీ ఎమ్మెల్యే తిప్పస్వామి వర్గం తీవ్రంగా విభేదిస్తుంది. దీంతో ఆ సీట్ని పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు తెరపైకి తెచ్చింది. విజయనగరం జిల్లా గజపతి నగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరు మొదట ప్రకటించారు, కానీ అక్కడ కొన్ని సమస్యలు వచ్చి ప్రచారం ముందుకు నడవడం లేదు. తాజాగా ఈ సీటుకి కళా వెంకటరావు పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. నెల్లూరు జిల్లా సూలూరుపేట అభ్యర్థినిగా డాక్టర్ నెలవల విజయశ్రీ పేరు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ఆమె తండ్రి, ఆయనతో వస్తున్న తలనొప్పులతో ఆ సీటు మీద కూడా పునరాలోచన జరుగుతున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. తంబళపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డి పనితీరు మీద కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. కర్నూలు జిల్లాలో ఆదోని సీటును బీజేపీకి ఇచ్చారు. ఆ సీటు బదులు ఆలూరు తీసుకోవాలని టీడీపీ నేతలు ప్రతిపాదించారు. బీజేపీ నేతలు అందుకు సుముఖత చూపడం లేదు. ఆదోనిలో బీజేపీ పోటీ చేస్తే అక్కడ ఆ పార్టీ అభ్యర్థి సామాజిక వర్గాన్ని బట్టి ఆలూరులో తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తుంది. మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థిగా రాఘవేందర్ని ఖరారు చేసింది. ఆదోని అభ్యర్థిత్వం మంత్రాలయం మీద కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోతే టీడీపీలో ఊహాగానాలు వస్తున్నాయి. అంటే సంథింగ్ తెగించినే మార్పు చేర్పులకి రెడీ అవుతుంది సిట్టింగులు కూడా. కాకపోతే అదే వైసీపీలో మార్పు చేర్పుల మీద పుంకాన కథనాలు రాసి వాళ్ళకి అన్యాయం చేశారు, వీళ్ళని అవమానించారు అని రాసుకొచ్చినటువంటి పత్రికలు ఇప్పుడు ఇది సహజం అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నాయి. అదే సహజం ఇక్కడ.